ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చిన్న మాట అండి. భయం. భయం అంటే అసలు ఏంటి? మనకి భయం అనేది కొన్ని కొన్ని వస్తువులను చూస్తే, రాత్రిని చూస్తే, కానీ కొన్ని సందర్భాల్లో తెలియకుండానే భయం వేసిద్ది. కానీ మనం దేవుడి బిడ్డలం. మనం దేనికోసం భయపడాలి? మనం దేని అవసరం బట్టి భయపడాలి? నేను చెప్తాను చిన్న లాజిక్. మనం దేవుడి బిడ్డలం కాబట్టి మనకి ఏం కావాలనేది దేవుడికి తెలుసు. అలానే మనం అడిగినవన్నీ ఇచ్చున్నాడని ఆల్రెడీ నమ్మి ఉన్నాము. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం దేనికి భయపడాలంటే మన దేవుడైన యెహోవా తండ్రి గురించి భయపడాలి. తను చెప్పిన వాగ్దానంలో మనం ఉన్నామా లేమా? తను చెప్పిన దారిలో మనం నడుస్తున్నామా లేదా? మనం ఎలా ఉన్నాము? మన ప్రవర్తన ద్వారా భయపడాలి. ఎవరితో మనం భయపడాల్సిన అవసరం లేదు. జనాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. దయ్యాన్ని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నాకు తెలిసింది మన దేవుడు యందు నమ్మిక ఉంచున్నాము కాబట్టి మనం భయపడాల్సి వచ్చింది ఒక దేవుడికి మాత్రమే. కాబట్టి ఏ విషయమైనా మీరు భయపడకుండా ప్రేయర్ చేసుకోండి. 10 రోజులు ప్రేయర్ చేసుకోవడం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం ఎవరికి భయపడాలనేది ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అయితే నేను కొత్తగా దేవుడి గురించి అయితే ఎక్కువ సెర్చ్ చేయాలని అనుకొని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందరు సబ్స్క్రైబర్ చేసుకుంటారని, అందరూ దీవిస్తారని నమ్ముచున్నాను. నిజంగా నేను ఎవరికి భయపడను. ఒక దేవుడైన నా తండ్రి వల్లనే నేను భయపడతాను. ఆమేన్.